యథార్థమైన సంఘటన కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క స్కిట్ ను వీక్షించగలరని కోరుచున్నాను. కన్యక అయిన మరియ ప్రార్థించుచుండగా దయాప్రాప్తురాలా నీకు శుభము. ఆ శుభవచనం ఏమిటి? ప్రభువు నీకు తోడయ్యున్నాడు. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దానిని ఇది నాకు ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వచ్చును. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడనబడును. నీ ప్రభు చెప్పిన మాట జరుగును గాక. ఈ విషయం నేను వెంటనే మా తల్లిదండ్రులకు చెప్పాలి. వాళ్ళు ఎలా తీసుకుంటారో ఏమో, నన్ను అపార్థం చేసుకుంటారో ఏమో. వెంటనే నా తల్లిదండ్రులకు చెప్పాలి నేను ఈ విషయం. అమ్మా, నాన్న, చెప్పు నాన్న. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి బిడ్డ? ఒక దేవదూత కనిపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భము ధరించి ఒక శిష్యుని కనబోతున్నానని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు మరియా నువ్వు? నిజమే చెప్తున్నాను నాన్న. ఇది ఎలా జరిగింది? ఆ ప్రభువే. ఇది అసంభవం. నేను నిజమే చెప్తున్నాను నాన్న. ప్రజలు ఏమనుకుంటారు? లేదు నాన్న, నేను నిజమే చెప్తున్నాను. మన కూతురు అపహాసించబడుతుంది, నెట్టివేయబడుతుంది, రాళ్లతో కొట్టివేయబడుతుంది, తిరస్కరించబడుతుంది. నువ్వేం చేసావు మరియా? దేవుని విధేయతకు నా ప్రాణాన్ని కోరిన నేను విధేయురాలనై ఉంటాను. మరియా, ఏంటిది? నిజమేనా మరియా చెప్పేది? మరియా ఎప్పుడో అబద్ధం చెప్పదండి. మరి ఇది ఎలా జరిగింది? మరియా విధేయురాలు. దేవుని కరుణ కృప మన మరియ మీద ఉంది. దేవుని చిత్తంలో ఏదుంటే అదే జరుగును గాక. దేవుని పైనే ఆ భారం వేద్దాం. ఈ విషయం నేను యోసేపుతో కూడా చెప్పాలి. తన ఎలా తీసుకుంటాడో ఏమో, నన్ను అపార్థం చేసుకుంటారో. నేను వెంటనే యోసేపుతో చెప్పాలి ఈ విషయం.